హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? జై జవాన్ జై కిసాన్. నేను మీ విజయాని. రోజు ఉపాధి హామీ పనులు ఎలా చేస్తారు, ఎలా వెళ్తున్నాము, ఏమేం పనులు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ప్రతిరోజు ఆటోలు అయితే పోతాము. గోడలి గ్రామం నుంచి గోడలి రాజుపాలెం అడవిలో చౌడు భూములు అయితే పనిచేయడానికి వెళ్తున్నాము. పాను 10 రూపాయలు, రాను 10 రూపాయలు. ప్రతిరోజు జనార్దన స్వామి గుడికాడి నుంచి అయితే కదులుతాము. 20 రూపాయలు అయితే ఇస్తున్నాము. పోయేటప్పుడు గంపగుండాలు, గడ్డపార్లు, శలగపార్లు అన్నీ మేమే అయితే తీసుకొని వెళ్తాము. పోయిన వెంటనే మేట్లు ఇద్దరు కలిసి అటెండెన్స్ వేస్తారు. రాని వారికి ఆబ్సెంట్, వచ్చిన వారికి హాజరైతే వేస్తారు. నాగేశ్వరి, అరుణ ఇక్కడికి రావాలి. ధనమ్మ, లక్ష్మి, గిరిజ, అలవేలమ్మ, వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి, నాగమణి, ధనమ్మ, లక్ష్మి, కుమారి కూడా వచ్చిందా? ఎవరో నిలబడు. రెడ్డి, కృష్ణవేణమ్మ, రామసుబ్బమ్మ, రాములమ్మ, విజయ, శ్రీనివాసరెడ్డి. హాజరైతే పూర్తయిపోయింది. ఒకరోజు గడ్డపారతో కొందరైతే తవ్వుతారు, కొందరైతే శలగపారలు తవ్వుతారు, కొందరు గంపకొండాలు మోస్తారు. అందరికీ సమాన కూలి కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళు అనే భేదం లేకుండా అందరూ సమానత్వంగా రోజుకు ఒక్కొక్కరు వంతు చొప్పున ఈ పని అయితే చేస్తారు. అది మొత్తం చౌడు భూమి. ఆ చౌడు భూమిలో ఇంకుడు గుంతలు కావాలని గవర్నమెంట్ ఆదేశం ప్రకారం బిల్లులు అయితే పెట్టాయి. ఇక్కడ కైలో మట్టి అంతా ఎత్తి చుట్టూ కట్టలు చుట్టూ మొత్తం కట్ట అయితే పోసాము. ఇలా ప్రతిరోజు మేమైతే చేస్తాము. ఫస్ట్లో 30 రూపాయలు పని కానించి చేసాము. ప్రజెంట్ ఇప్పుడైతే 250 రూపాయలు పడుతుంది మనిషికి. అలా గంపగొండ నిండా మట్టి ఎత్తుకొని కొందరు పార్లు తవ్వుతుంటే వరుసగా లైన్లో నిలబడి 10 మంది లెక్క నిలబడి ఆ గంపకొండాలతో మట్టి అయితే అందుకొని ఆ కట్ట మీద పోస్తాము. బాగా ఇంకుడు గుంత అయితే బాగా చేసాము. వర్షం కారణంతో మేము చేసిన పాదుల్లో నీళ్లు నిలబడ్డాయి. ఇప్పుడు నీళ్లు లేని కాడ మాత్రమే పని చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులు పంట కాలువలకైతే పని పెట్టారు. ఆ పంట కాలువల్లో అయితే చేసాము. అవి రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు చేసే పని అయితే మాత్రం ఇంకుడు గుంత అన్నారు కానీ పక్కనే చెరువు ఉంది, కానీ ఇక్కడైతే అవసరం లేదు. ఈ డబ్బులు రైతులకు పనికొచ్చేటట్టు మామిడి కాలువకు కానీ పెడితే ఆ మామిడి కాలువలో పూడికి తీసి చెట్లు కొట్టి చేయగలిగితే ప్రభుత్వాలు రైతులకైతే వ్యవసాయం చేసుకునేదానికి నీరు నిల్వ ఉంచుకునేదానికైతే సాయపడినట్టు ఉంటుంది. ఇది చౌడు భూమిలో భూమి అయితే ఏం కాదు, పంట అయితే పండదు. చౌడు భూములు ఉప్పులిసిపోయి ఉంటుంది కాబట్టి దీనికి పెట్టే డబ్బులు మామిడి కాళ్ళకు కానీ ఉపయోగించుకోగలిగితే ఆ పూడి తీసుకొని రైతులైతే ఒక కారు పంటనైతే పూర్తిగా పండించుకోగలరు. ఇలాగా పెద్ద దెబ్బనింది. ఆ దెబ్బనైతే రోజు ఎత్తేసాము. పార్లతో గడ్డపార్లతో అయితే రోజు పని ఉంటుంది. ఆ గంపకొండాలతో మోసుకోవాలి. ఇలాగ ఎవరికి ఎలవైన పని వాళ్ళు చేస్తూ ఉంటాము ప్రతిరోజు. మధ్యలో అన్నం అయితే తింటాము. నాని తక్క నీదా? దొండకాయ తాలింపా? కరేపాకు కూరగాయ ఎట చేసిన? కరేపాకు కూరగాయ మామిడికాయ కూరగాయ పెట్టినట్టేనా? నీదేం కూరమ్మా? మామిడికాయ పచ్చడి, మెంతులు, ధనియాలు, జీలకర్ర. రోజు ఫీల్డ్ ఆఫీసర్ అయితే వచ్చి లెక్కలు రాసుకొని వెళ్తూ ఉంటాడు. లక్ష్మి ఉప్మా చక్కెర
చల్లగా ఉంటుంది. సేల్స్ అయిపోతాయి కదా. సరే అయితే మను బాక్స్ చాలా ఎక్కువ కవర్ దేకా. పాలష్మక్క ఎట్టుందా పొడి మిరపకాయల పచ్చడా? సూపరా? టేస్ట్ చూడు. అది కదా కేక. మధ్యలో అయితే అన్నం తినేసిన తర్వాత మళ్ళీ పని చేయాలి. ఫస్ట్ 2 గంటలు పని చేస్తాము. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ 2 గంటల పని అయితే చేస్తాం. రోజుకి 4 గంటలు అయితే పని చేయాలి వాళ్ళు ఇచ్చిన కొలత ప్రకారం. చుట్టూ కట్టలైతే శుభ్రంగా పోసేసాము. అలా గడ్డపారలతో తవ్వుతూ ఉంటారు, పారలతో ఎత్తుతూ ఉంటారు, గంపకొండాలతో మోస్తూ ఉంటారు. ఒకటే సందడి పని దగ్గర మాత్రం. అరిసేవాళ్ళు అరుస్తుంటారు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. 10 మందిలో కానీ బీభత్సమైన సందడి. ఫుల్ హ్యాపీగా పని చేసుకొని రావచ్చు. గవర్నమెంటు ఈ 100 రోజుల ఉపాధి హామీ పెట్టినందువల్ల అందరికైతే మేలే జరిగింది. పని లేక బాధపడే వాళ్ళకి ఈ పని చేసుకొని అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ రైతులకు ఉపయోగపడే పని పెడితే చాలా బాగుంటుంది. ఈ పనులు రైతుకి ఆదుకున్నట్టు ఉంటుంది. కూలీలు బెడద ఈ ఉపాధి హామీ పెట్టినప్పుడు రైతులకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. ఈ పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఆ పనికి వెళ్తే కొంచెం కష్టమని అందరూ ఇటువైపే మొగ్గు చూపిస్తున్నారు. రైతులకు ఉపయోగపడే పని కానీ పెడితే రైతు ఇబ్బంది పడరు, ఇటు వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది, అటు గవర్నమెంటు రైతులు ఆదుకున్నట్టు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీంట్లో రైతు పనులు చేసేవాళ్ళేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై జవాన్ జై కిసాన్ అని ఒక కామెంట్ అయితే చేయండి. వాళ్ళు ఇచ్చిన కొలత ప్రకారం ఎండ లేకుండా గబగబా చేసుకోవాలని అయితే ఫాస్ట్గా పని చేసుకున్నాము. ఒక్కో రోజు 10 మంది, ఒక్కో రోజు 5 మంది అలాగ బ్యాచ్లుగా విడిపోతాము. అయిపోతుంది అన్న రోజు మాత్రం అందరూ జాయింట్గా కలిపి వరుసగా నిలబడి ఈ పని అయితే చేసుకుంటాము. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది అంటూ అందరం కలిసిమెలిసి పని అయితే చేస్తూ ఉంటాము. చుట్టూ కట్టలైతే పోసాము. బాగా మంచి ఇంకుడు గొంతు అయితే తయారు చేసాము. వర్షాకాలం కాబట్టి ఆ పత్తులంతా నీళ్ళు నిలబడ్డాయి. అప్పుడప్పుడు రాళ్ళు కూడా వస్తాయి. మధ్యలో తేళ్ళు పాములు కూడా కనపడుతుంటాయి. జాగ్రత్తగా చేయాలి మట్టి పని చేసేటప్పుడు మాత్రం. చకచక అయితే ఫాస్ట్గా అందించేసాం. ఈరోజు శనివారం మొత్తం కంప్లీట్ చేయాలని అంత గుట్ట అయితే చూడండి 4 అడుగులు ఎత్తు గుట్ట. అది మొత్తం ఏర్లు చెట్లు తేళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఆ గుట్టలో. ఈరోజు మొత్తం అయితే ఈరోజు కంప్లీట్ చేసేసాము. శనివారం రోజు మాస్టర్లో సంతకాలు పెట్టించుకొని డబ్బులు వారం రోజులు పనిచేసిన దినాలు ఎన్ని ఆబ్సెంటు ప్రజెంటు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ప్రజెంట్ వేస్తారు. రాని రోజు ఆబ్సెంట్ వేసి మేము ఎవరైతే పనికి వచ్చారో వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని గవర్నమెంట్కి అయితే ఈ మేట్లు ఇద్దరు కలిసి అటెండెన్స్ వేసి ఆ మాస్టర్లు శనివారం రోజు ఆఫీసర్లకు అయితే ఇస్తారు. ఇందులో కూడా సంతకం పెడితే నెక్స్ట్ వారం ఎక్కడ పని ఉందని చెక్ చేసుకుంటున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్. జై జవాన్ జై కిసాన్.